ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. నేను మీ మాచిరాజు రామకృష్ణని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వాస్తుశాస్త్రము ధర్మ సందేహాలు అనేటువంటి కార్యక్రమంలో సహజ సిద్ధంగా ఏదైనా ప్లాట్ తీసుకున్నప్పుడు ఉత్తర రాజవీధి ఉన్నప్పుడు అందరూ చేసేటువంటి తప్పేంటి అనేటువంటిదే చూద్దాం. ఇది ఉత్తర రాజవీధిలో ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేయాలి, ఏదెక్కడ పెట్టాలి అనేటువంటిది చాలామందికి అందరికీ కూడా ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. ఈ బేసిక్ నాలెడ్జ్ కంటే బియాండ్ కనుక వెళ్తే ఎక్కడ ఏం చెయ్యాలి అనేటువంటిది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఏ తప్పులు చేస్తున్నారు ఇక్కడ కన్స్ట్రక్షన్లో అనేటువంటిది ముఖ్యంగా మనం చూసుకోవాలి. ఇది ఉత్తర రాజవీధి మనం తీసుకుంటుంది. ఇది స్టెప్స్ తీసుకుందాం. అంటే ఉత్తర వాయువ్యంలో స్టెప్స్ సవ్య దిశలో ఉండాలి అనేటువంటిది అంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం. అది సహజ సిద్ధంగా చాలామందికి తెలిసిన విషయమే. అయితే చాలామంది ఏంటంటే ఉత్తరము అనగానే ఇది ప్లాట్ మిడ్ లైన్. ఈ ప్లాట్ మిడ్ లైన్ కంటే ఈ స్టెప్స్ అనేటువంటిది బయటకు తీసుకొస్తున్నారా మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా డిజైనింగ్ చేసేటప్పుడు చూసుకోవాలి. ఈ ఉచ్చస్థానం ఏదైతే ఉందో ఇప్పుడు నార్త్ వైపు కుబేర స్థానము, దిక్పతి కుబేరుడు, ఆయము గజాయము, ఇవన్నీ కూడా నిర్ణయించుకున్నాం. శత్రు ఆయము సింహాయము, ఎందుకంటే గజానికి శత్రువు సింహం కాబట్టి గజము సింహము ఎప్పుడు కొట్టుకుంటాయి కాబట్టి మనం ఆ యొక్క సింహాయం అనేటువంటిది పెట్టకుండా క్షేత్రపద నిర్ణయం చేసుకుని గర్భగణితం చేసుకొని చెయ్యాలి. ఇలా చేసినప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఆ మధ్యలో డోరు పెడతానండి నేను, కుబేరస్థానం కదా అంటారు. ఈ కుబేరస్థానం కదా మధ్యలో డోరు పెడతాను అన్నప్పుడు ఈ స్టెప్స్ అనేటువంటివి ఈ డోరు పక్క నుండి తీసుకొని ఇక్కడ మధ్యలో పెట్టుకుంటున్నారు. మధ్యలో పెట్టుకున్నప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక నార్త్ వెస్ట్ రూమ్ ఇచ్చుకున్నారు అనుకోండి. అంటే మన డిజైనింగ్లో ఇలా రూమ్ ఇచ్చుకున్నప్పుడు ఇక్కడ హాల్ లాగా ఇచ్చారు. అంటే ఇదంతా హాల్. ఈ హాల్ లాగా ఇచ్చి ఇక్కడ నుండి నడక అనేటువంటిది ఇంటి లోపలికి పెట్టుకుని ఇక్కడ మిడ్డులో అంటే గృహానికి మిడ్డులో మనకి సింహద్వారము లేకపోతే ప్రవేశ ద్వారం పెట్టుకున్నప్పుడు మిడ్లో పెట్టారు. ఇలా మిడ్లో పెట్టినప్పుడు ఇందులో తప్పేంటి అనేటువంటిది చాలామందికి అది కరెక్టే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇలా పొరపాటున కూడా పెట్టకూడదు. ఎందుకు? ఇది మనం ఎంట్రీ అవుతున్నటువంటి హాలు. ఈ హాలుకి ఇది ఉత్తర వాయువ్యం అయింది. ఉత్తర వాయువ్యం నడక ఉండకూడదు. ఉత్తర వాయువ్యం అధమము. యాజ్ పర్ ఎనీ రూమ్ వాస్తు ఉత్తర వాయువ్యం అనేటువంటిది అంటే ఇది నార్త్ కనుక తీసుకుంటే ఉచ్చస్థానం మిడ్, నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఉచ్చస్థానం. మిడ్లో ఉన్నటువంటి నార్త్ ఉచ్చస్థానమే, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్ కూడా ఉచ్చస్థానమే. ఇక్కడ వచ్చేటువంటి స్థానం ఈ పర్టిక్యులర్ రూమ్కి ఉత్తర వాయువ్యం. మీరు ఇక్కడ ఇంటికి చూసుకుంటున్నారా లేకపోతే రూమ్కు చూసుకుంటున్నారా అనేటువంటిది చాలా జాగ్రత్తగా చేయాలి. ఇలా గనక మిడ్లో రూము ఏదైతే ఇక్కడ ద్వారబంధం పెట్టామో మిడ్లో పెట్టినప్పుడు పొరపాటున కూడా ఈ రూమ్ కట్టకూడదు. నార్త్ వెస్ట్లో పిల్లల గదే ఉండకూడదు. అప్పుడు ఏమవుతుంది, ఈ మొత్తానికి కలిపి ఇది మిడ్లో ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఇది అబ్జర్వ్ చేసి పెట్టుకోవాలి. చాలామంది మేము మిడ్లోనే పెట్టాము, అది ఉచ్చస్థానం అండి, మా ఇల్లు కరెక్టే అని అంటారు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ రూమ్ పెడతామో ఇక్కడ వాల్ వచ్చేసింది, ఇక్కడ వాల్ వచ్చింది, ఇక్కడ వాల్ వచ్చింది, ఇక్కడ వాల్ వచ్చింది, ఇక్కడ పార్టిషన్ వచ్చింది, లేకపోతే వాల్ వచ్చింది అనుకుందాం. అప్పుడు ఇది ఒక రూమ్ లాగా అయిపోయింది. ఈ రూమ్ లాగా ఉన్నప్పుడు ఈ రూమ్ని ఇక్కడ కొంచెం డీటెయిల్డ్గా గీస్తే ఇక్కడ మీకు నార్త్ వైపు నుండి ఎంట్రీ ఉంది. అంటే ఈ పర్టికులర్ రూమ్లో అధమ స్థానం నుండి ఎంట్రీ అవుతున్నారు. ఇది చాలా తప్పు. ఇంకొకటి, ఇక్కడ మీరు పెట్టారనుకోండి, ఇక్కడ పెట్టినప్పుడు దీనికి ఎదురుగా కిచెన్ అనేటువంటిది గృహిణి వండుతూ, ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ పెట్టినప్పుడు ఇక్కడ గృహిణి నుంచుని వండుతున్నప్పుడు ఇక్కడ మీకు ఉచ్చలో పెట్టినప్పుడు గుమ్మంలో చేయబట్టం అనేటువంటిది జరుగుతుంది. ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇవన్నీ లేకుండా ఎక్కడి నుండి ఎక్కడి వరకు మనం ఆ యొక్క ద్వారబంధము అనేటువంటిది పెట్టి ప్రవేశ ద్వారానికి రెండు వైపులా 2 విండోస్ అనేటువంటిది ఇచ్చి చెయ్యాలి అనేటువంటిది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే ఇది ప్లాట్ అనుకుందాం.
ఉత్తరం వైపు. ఇది నార్త్ ఫేసింగ్ ప్లాట్. ఇక్కడ ఉత్తర వాయువ్యంలో స్టెప్స్ ఇచ్చాం. అంటే క్షేత్రపదానికి స్థలపదానికి ఎక్కడ టచ్ అవ్వకూడదు. చుట్టూ కూడా మనిషి ప్రదక్షిణ చేసే విధంగా ఉండేటట్లుగా ఆ సెట్ బ్యాక్స్ని గృహపద ఆధారంగా నిర్ణయించి, ఇక్కడ మనం ఏదైతే ఉందో కంప్లీట్గా ఇల్లు కట్టినప్పుడు ఎక్కడ సింహద్వారం పెట్టాలి, ఎక్కడ విండోస్ పెట్టాలి, ఎక్కడ నుండి ఎక్కడ వరకు పార్టిషన్ తీసుకోవాలి, ఎక్కడ పూజ రావాలి, ఏ జోన్లో రావాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పూజ అనేటువంటిది చాలామంది ఇక్కడ నుండి ఇక్కడ వరకు కిచెన్ అనేటువంటిది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు మాస్టర్ బెడ్రూమ్ తీసేసుకొని కిచెన్ అనేటువంటిది నాకు పెద్దది ఉండాలని ఇక్కడ వరకు తీసేసుకుంటారు. ఎప్పుడూ కూడా మాస్టర్ బెడ్రూమ్ నార్త్ వాలు, కిచెన్ నార్త్ వాలు అలైన్డ్గా ఉండాలి. దీస్ టూ షుడ్ బి కోఎలైన్డ్. ఇది దాటి ఎప్పుడైతే ముందుకు వచ్చేసిందో నార్త్ వైపు, అది బల్జ్ అయినట్టే, అలైన్మెంట్ మిస్ అయినట్టే, తెలుగులో ఇల్లు పాడు తప్పినట్టే. చాలా జాగ్రత్తగా మనం ఎక్కడి నుండి ఎక్కడి వరకు కిచెన్ ఉండాలి, ఎక్కడి నుండి ఎక్కడి వరకు మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి, ఆ వాలు ఈ వాలు అలైన్మెంట్ అవ్వాలా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అదేవిధంగా నార్త్ వెస్ట్లో ఇచ్చేటువంటి రూము ఇది దాటి రాకూడదు. అంటే మాస్టర్ బెడ్రూమ్ ఈస్ట్ వాలు, నార్త్ వెస్ట్ దగ్గర మనం ఏదైతే పిల్లల రూమ్ ఇస్తామో ఆ పిల్లల రూమ్ ఈస్ట్ వాలు కోఎలైన్డ్గా ఉండాలి. ఏది ముందుకి వెనక్కి రాకూడదు. దానికి తగ్గట్టుగా కాలం పొజిషన్స్ కూడా చూసుకోవాలి. ఈ కాలం పొజిషను, ఈ కాలం పొజిషను, ఈ కాలం పొజిషను, ఈ కాలం పొజిషను, ఫేస్ లైన్ ఒకటే అవ్వాలి. సెంటర్ లైను, ఫేస్ లైను, అంటే ఈ అలైన్మెంట్ అనేటువంటిది కాలమ్స్ది ఒకే రకంగా ఉండాలి. జిగ్జాగ్గా ఆఫ్సెట్ అయ్యి రాకూడదు. ఈ కాలమ్స్ పొజిషను చేసేటప్పుడు మర్మస్థానాల్లో రాకుండా చూసుకోవాలి. మిడ్ లైన్ ఏదైతే ఉందో ప్లాట్ మిడ్ లైన్లోకి ఈ యొక్క కాలమ్స్ రాకూడదు. ఎందుకంటే కాలం టు కాలం బీమ్ వస్తుంది కదా, మళ్ళీ ఈ గర్భం నుండి బీమ్ పాస్ అవుతుంది. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం అందుకే ఏదైనా స్థలంలో గృహం నిర్మాణం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ప్లాట్కి మిడ్ లైను, హారిజాంటల్ లైను, డయాగనల్ లైన్స్ తీసుకొని ఆ కోణ దోషాలు లేకుండా మనం చేసుకోవాలి. స్థలపద కోణదోషము, గృహపద కోణదోషము ఈ యొక్క మర్మస్థానాల్లో చూసుకొని ఆ యొక్క ఎక్కడి నుండి ఎక్కడి వరకు మనం నిర్ణయం చేసుకోవాలి. అందుకే బెడ్రూమ్ డైమెన్షన్లు కూడా మనం ఎంత పడితే అంత మన ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకోవటం అలాంటివన్నీ చేయకూడదు. ఇవన్నీ కూడా నిర్ణయం చేసుకుని గర్భం 12 అడుగులు మినిమం వదిలిపెట్టుకుని ఈ యొక్క ఇంటి ప్లాను అనేటువంటిది పూర్తిగా వేసుకోవాలి. ఇక్కడ అదేవిధంగా యూటిలిటీ అనేటువంటిది దక్షిణాగ్నేయంలో ఉండాలి. ఇది ఈ విధంగా నిర్ణయం చేసేటప్పుడు ఆయన లెక్కలు కట్టుకొని దక్షిణాగ్నేయంలో యూటిలిటీ ఉండేలా, సౌత్ ఆఫ్ సౌత్ వెస్ట్, వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్ ఈ జోన్లో మాస్టర్ బెడ్రూమ్ ఉండేలా, వెస్ట్ వైపు అన్ని టాయిలెట్స్ ఉండేలా. అంటే మనకి శౌచాలయాలు అనేటువంటిది గృహంలో తీసుకుంటే ఏ జోన్లో రావాలి, నార్త్ వైపు, ఈస్ట్ వైపు అవసరమైతే బాగా అవసరమైతే తప్పితే స్థలం డైమెన్షన్ బట్టి ఇవ్వకూడదు. ఎందుకంటే ఉచ్చ స్థానాల్లో అసలు రాకూడదు. మీకు వెస్ట్ వైపు అంటే నార్త్ ఫేసింగ్కి వెస్ట్ వైపే టాయిలెట్స్ ఇచ్చి ఇలా ఒక అలైన్మెంట్తో తీసుకొని మీకు హాల్ అనేటువంటిది ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రవేశ ద్వారం కూడా 2 కళ్ళతో చూసే విధంగా, ఎందుకంటే ఇల్లు రాజవీధిని చూడాలి. మనం ఎలా అయితే ఎదురుగా చూస్తున్నామో అదేవిధంగా ఈ ఇల్లు అనేటువంటిది సంపూర్ణ ఆయుష్తో రాజవీధిని చూడాలి. రాజవీధిలో ఉండేటువంటి లక్ష్మీదేవి ఆగమనం అనేటువంటిది ఈ గడపను చూసి లోపలికి రావాలి. ఇలా కాకుండా ఎలా కన్స్ట్రక్షన్ చేసినా అది తప్పు అవుతుంది. ఎందుకంటే ఈ మెట్లు తీసుకెళ్ళి కొంతమంది వెనక పెట్టడం, ఈ పక్కన పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా చేయకూడదు. అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం ఈ యొక్క నార్త్ ఫేసింగ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, తస్మాత్ జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నార్త్ ఫేసింగ్లో తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఇచ్చినప్పుడు ఈ క్షేత్ర పదము అనేటువంటిది ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ నుండి ఇలా వికరణం చేసి ఇల్లు కడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫస్ట్ ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. దీని తర్వాత సెకండ్ ఫ్లైట్ తర్వాత ఇక్కడ కొంచెం లాబీ లాగా క్రియేట్ చేసి ఈ క్షేత్ర పదము అనేటువంటిది 4 కార్నర్స్ లాగా కాకుండా 5 కార్నర్స్ చేస్తున్నారు. అంటే క్షేత్రపద వికరణం, ఎందుకంటే స్పేస్ యూటిలైజ్ చేసుకుంటున్నాము మేము అంటున్నారు. అలా ఎప్పుడూ కూడా స్థల పదంలో గృహపదం నిర్ణయించినప్పుడు అది వికరణం కాకుండా చూసి 4 కార్నర్స్ ఏరియాలో మాత్రమే మీ నిత్యకర్మలు జరగాలి, షోడశోపచార పూజలు చెయ్యాలి. అది కాకుండా విసనకర్ర ఆకృతిలో
జెండా ఆకృతిలో ఎల్ షేపులో గన్ షేపులో ఉన్నటువంటి క్షేత్రపద ఆచ్ఛేదంలో మనం చేసేటువంటి కర్మలకి ఫలితం ఉండదు. 1000 అనుష్ఠానం చేస్తే 100 ఫలితమే వస్తుంది. 1,00,000 జపం చేస్తే 1000 అనుష్ఠాన బలమే వస్తుంది. కాబట్టి మనం చేసేటువంటి దేనికైనా కూడా అదృష్టము అనేటువంటిది, ఆ బలం అనేటువంటిది తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడూ క్షేత్రపద వికరణం అనేటువంటి దాంట్లో మనం నిత్యకర్మలు జరగకూడదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మనం తీసుకునేటువంటి ఫ్లైట్స్ స్టెప్స్ ఎంతైతే ఉందో తూర్పాగ్నేయంలో తీసుకుంటే అంతవరకు ప్యారలల్గా అప్ టు రోడ్డు అప్ టు స్లాబ్ మనం వదిలిపెట్టేసేయాలి. దానిలోకి ఇంటి నిర్మాణం అనేటువంటిది 9 ఇంచెస్ వాళ్ళు రాకూడదు. మీరు అదేవిధంగా ఇదే ఉత్తర వాయువ్యంలో తీసుకుంటే ఈ పారు వదిలిపెట్టుకోవాల్సిందే. అలా కాకుండా ముందుకు జరిగి ఎప్పుడైతే చేశారో అవన్నీ కూడా వికరణాలు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.